15 రోజులే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా మైకుల ముంగట అద్భుతాలు మాట్లాడుతున్నారు కదా. ఇగో చూడు, చెదలు పట్టినాయి, మీ మెదడులకు చెదలు పట్టినట్టు రాజకీయ వ్యవస్థకు ఇట్నే చెదలు పట్టి ఉంటే మంచుకుంటుండే. కానీ ఇగో వడ్లకు చూడండి, ఇగో ఇంత ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా. ఇగో జనాలు చూడు, నేను చెప్పినా కదా ఇంత ముందు అక్కడ మాట్లాడుకుంటా. ఇగో బస్తాలు మొత్తం చీకిపోయి, చెదలు పట్టి చీకిపోయి, ఇగో వడ్ల పరిస్థితికి ఇది. రైతులు అందుకనే ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. రైతులు ఆత్మహత్యలు ఇగో ఇందుకే. కల్లాల నిండా మెతుకులున్నా పల్లెం నిండా మెతుకు గింజలు లేవు అనేది ఇదే. ఇగో చూడు చెదలు. చెప్తే నమ్మరు కదా, ఇనండి తెలంగాణ సమాజమా, మేము తిరుగుతుంటే అనుకుంటారు కావచ్చు వీళ్ళంతా గిట్లా మాట్లాడతారు గిట్లా చెప్తారని. అందరు రాజకీయ పార్టీల బాధ్యులు దీంట్లో. రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్, బీజేపీ అందరూ మంది సంసారాలు మంది ఇళ్ళలో పోయి, మంది కొంపలలో పోయి మైనర్ బాలికలను అత్యాచారాలు చేసుడు కాదు. గిడికి రాన్రి, గీ పని చేయరు, వాళ్ళకి సపోర్ట్ చేసుకుని మాట్లాడు కాదు. రైతుల కాడికి రాని, రైతుల చుట్టూ చూడు. ఇగో గింత అన్యాయమా, మొత్తం లోపల తీస్తే లోపలంతా అట్లే ఉన్నది. ఇప్పుడు రైతు ఏం కావాలి? అప్పుల పాలు కావాలి. ఇప్పటిదాకా లారీ రాలేదు, తూకమైన తర్వాత లారీ రాలేదు. ఇప్పుడు ఈ కష్టాలు ఎవరికి చెప్పాలి? ఎవరిది కష్టాలు ఎవరు తీర్చాలి? ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మిల్లులేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళ చేతులు అని చెప్పి శాతగాని మాటలు ఆయన మాట్లాడతాడు. మరి గడ్డి విక్తున్నారా మీరంతా? ఏం చేస్తున్నారు? ఈ చెదల సంగతి ఏంటిది? ఇగో చూడు, ఇగో మొత్తం బస్తాలని పలిగిపోయి చీకిపోయి. నువ్వు బస్తాలు ఇచ్చినవి కాదు, ఏంది ఇది? ఇదంతా వీళ్ళు కొత్త బస్తాలు చూడు, కొత్త బస్తాలు చూడండి, జనం చూడాలి. కొత్త బస్తాలు ఇవి. ఇగో వీటి పరిస్థితి ఇగో చూడు. ఇగో చూడు, ఇగో ఇది పరిస్థితి బస్తాల పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు రాజకీయ వ్యవస్థ, కేసీఆర్ యాడ ఫామ్ హౌస్ లో వన్నవో చూడు నాయన. కేటీఆర్ పొంకనాళ్ళ మాటలు, ఫ్యూచర్ సిటీలు. ఇగో ఇది నీ అస్తిత్వం కోల్పోతుంది. ఇడ రైతే రాజు అంటారు కదా, జై జవాన్ జై కిసాన్. చూడురి జై కిసాన్ల సంగతి ఏందో. అలా బతుకులు ఇగో సీకిపోయి గిట్ల చెదలు బట్టి ఇగో ఇది పరిస్థితి. రాత్రి పూట కావాలుండాలి, పొద్దుటి పూట కావాలుండాలి, ఎండకు చచ్చిపోవాలి. నిన్నో కానీ చచ్చిపోయిండు శంకర్ అంటే ఆయనే. ఈ సావులు ఆత్మహత్యలు, అప్పులప్పాలు కావాలి, పుస్తెల తాళ్ళు పెట్టుకోవాలి. నువ్వే చెప్పినావు కదా, రైతులు మొత్తం పుస్తెల తాళ్ళు మట్టెలు అన్ని పెట్టి కుదువ పెట్టి అప్పులు తీసుకొచ్చిండ్రు. వాళ్ళ జీవితాలలో వెలుతురిస్తా ప్రజలను ఆదుకుంటా అన్నావు కదా. వాళ్ళ కళ్ళల కాడికి వచ్చి ముచ్చట్లు చెప్పి మొగోని లెక్క. ఇగో ఏం చేస్తున్నావు నాయన? ఇగో చూడు, ఇదంతా చూడురి, జనం చూడురి. ఇగో వీళ్ళు ఈ పాలకులు పందికొక్కులు లెక్క వాళ్ళు ఆడ కూర్చొని జనం సొమ్మును భూముల మీద, జాగల మీద, గుడుల భూముల మీద గివిటి మీద పడ్డారు మీరు. రైతుల గోసలు మాత్రం మీకు పట్టింపు ఉండదు. ఏసీలలో కూర్చొని, కార్లలో కూర్చొని తిరుక్కుంటా చుట్టుపక్కల అటో పోలీసోడు ఇటో పోలీసోడు ఎస్కాట్లు మాట్లాడితే కేసులు పెట్టుడు, లోపల వాడేసుడు. ఎవడని అడిగితే ఇగో మీ పాలన గిది, దరిద్ర పాలన. మీరు పాలకులు, మీరు రాజులు, దరిద్ర మనుషులు. ఏం ఛీ, తేలున్నాయి ఆడ. ఇగో ఇది పరిస్థితి చూడండి, రైతుల పరిస్థితి. ఇగో ఆడ మాట్లాడుకుంటా ఒక రైతన్న చెప్పిండు, రాగానే ఫస్ట్ కలవంగానే చెప్పిండు. ఆడ కలవంగానే ఏమన్నాడు? నెత్తి మీద గడ్డి కుప్పలు, జేబులల్లా వడ్ల గింజలు అన్నాడు. నెత్తి మీద గడ్డి కుప్పలు, జేబులల్లా వడ్ల గింజలు. కళ్ళం నిండా గింజాలు ఉన్న రైతన్న, పల్లెం నిండా మెతుకులు లేవు రైతన్న అనే సాహిత్యం గట్లనే పుట్టింది. ఇలా ఉన్నాయి మొత్తం, కానీ తినడానికి ఏం లేదు. ఇట్లా కావాలి ఇలా బతుకులు. మొత్తం లోపడంతా అట్నే ఉన్నది, గాడికెళ్ళి చూస్తే ఉన్నది లోపడంతా బస్తాల పరిస్థితి. ఇప్పుడు ఈ నష్టం ఎవరు పూరించాలి దీన్ని? రేవంత్ రెడ్డి ఏం చేస్తావు చెప్పు నాయన. కేసీఆర్, రామచంద్రరావు, బీజేపీ వాళ్ళు, అన్ని పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు అందరూ అడగదలుచుకున్నాం. ఏడ పోయినా, ఎక్కడ ఏ కళ్ళాల కాడ, ఏ ఐకేపీ సెంటర్ల కాడికి పోయినా కానీ ఇవో పరిస్థితులు ఇవే ఉన్నాయి. తాడుపత్రులు చీకిపోతున్నాయి. 20,000 రూపాయలు గాలికి, ఎండకు. ఏంది ఇది? ఏం కష్టాలు ఇవి రైతులకు? కూర్చొని మంది మీద నెట్టడు. అధికార పార్టీ ప్రతిపక్షం మీద నెడతాడు, ప్రతిపక్ష పార్టీ అధికార పక్షం మీద నెడతాడు. ప్రజలు మాత్రం ఇట్లా ఇబ్బంది పడాలి, గోస పడాలి. ఈ బువ్వ లేకుంటే మనకు మెతుకు కూడా, మీ మెతుకులే ప్రపంచానికి అన్నం పెట్టే రైతు పరిస్థితి ఇట్లా ఉన్నది.